మెసేజెస్ డియర్ వ్యూయర్స్, మీ పనులు ఆలస్యం చేయడం కోసం స్పెల్స్ చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి. ఓకేనా, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి వేగంగా పరుగులు పెడుతున్నారంట. ఇంకొకరితో కలిసి, థర్డ్ పార్టీతో కలిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు తలకిందులు అయ్యేలా చేయాలి అని ఒక మేల్ పర్సన్ అండి మీ మీద స్పెల్స్ చేసినందుకు స్ట్రాంగ్గా ఏంజల్ జడ్జిమెంట్ ఇచ్చారండి. మీ పనులు ఆపడానికి అవకాశంగా తీసుకొని మీకు ఒంట్లో బాగోకుండా చేసి మీరు చేస్తున్న పనిని ఆపాలి అని అనుకున్నారంట. మీరు చేస్తున్న పనిని స్లో డౌన్ చేయాలి, మూమెంట్ లేకుండా చేయాలి అని చెప్పి స్పెల్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించారంట. అందుకు ఆ పని డివైన్కి నచ్చలేదు. మీ పనిని ఆపడానికి వాళ్ళు ఎవరు, మీ పరువు పోయేలాగా కావాలని గొడవ పెట్టుకొని అకారణంగా ఏమంటారు, పరువు విషయంలో పరువు తీయడానికి దాన్ని ఏమంటారండి, న్యూ బిగినింగ్ కదా. ఎస్, ఇప్పుడు మీరు న్యూ బిగినింగ్ చేద్దామని అనుకుంటున్నారు కదా. సో మీ కీర్తి ప్రతిష్టలు మీకు అందకుండా చేయాలి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో జరగదు. ఓకేనా, నాకు ఆ పదం గుర్తురావట్లేదండి, చెప్తాను నేను. ఓకేనా, దారులు చూస్తున్నారంట. స్టక్ చేయాలి అని అనుకుంటున్నారంట, కానీ కుదరట్లేదు. ఏంజల్స్ ఇందాక చెప్తాం అనుకున్నారు కదా, అదేంటి చెప్పండి ప్లీజ్. స్ట్రాంగ్గా ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఆపాలని చూస్తున్నారో అవి చేయడమే మిస్సింగ్. అసలు ఆ పాత్ర వాళ్ళు చేయకూడదు. మీకు మిమ్మల్ని ఆపే అధికారం వాళ్ళకి లేదు. దానికి డివైన్ అసలు ఒప్పుకోరు. వేగంగా వాళ్ళు చేసిన వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు అని ఏంజల్స్ చెప్తున్నారండి. చాలా స్ట్రాంగ్గా కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారండి. పరువు పోయే విధంగా అందరిలో అపాస్పాలు అంటారు కదా. ఎస్, దట్ ఈస్ ద వర్డ్. చేయాలి. కన్ఫర్మేషన్ అండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉన్నారు, మీకు 10 మంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీకు 4 తోడుగా ఉన్నారు. అండ్ మీరు అనే మాట నిక్కచ్చిగా ఉంది. నిజం ఎప్పటికీ బలం ఎక్కువ అండి. నిజానికి మాట్లాడే ధైర్యం మనకు ఉండాలంతే. సో ఆ ధైర్యం మీలో ఉంది. మీరు మాట్లాడగలుగుతున్నారు, నిజాన్నే మాట్లాడుతున్నారు మీరు. అందుకే వాళ్ళెవ్వరూ కూడా మీ ముందు నిలబడలేకపోతున్నారు వాళ్ళు. సో ఏదో ఒక రకంగా చేసి మీ పరువు తీయాలి అని చెప్పి టైం టు టైం అదే పని మీద ఉన్నారండి. డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. వేరే వాళ్ళ దగ్గర వేరే దగ్గర తీసుకునే డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అనవసరంగా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ ఆన్ చేస్తున్నారండి. దానికి డివైన్ అలో లేదు. మిమ్మల్ని బాధ పెట్టడానికి డివైన్ ఒప్పుకోవట్లేదు. అందుకే స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఏంజల్స్ చెప్పండి. ఎస్, వాళ్ళు ఏ రకంగా కూడా మీకు వచ్చే గుడ్ న్యూస్ని లాక్కోలేరండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని తప్పించేస్తే వాళ్ళే పరువుగా ఉంటారు. వాళ్ళ ప్లేస్ని మిమ్మల్ని వాళ్ళు కాంపిటీషన్గా తీసుకుంటున్నారండి, అపోజిషన్గా తీసుకుంటున్నారు. మీరుంటే వాళ్ళ గురించి ఏదో తెలిసిపోతుంది అనుకుంటున్నారు. అండ్ న్యూ బిగినింగ్ ఉండకూడదు అని చెప్పి ఇంకొక పర్సన్ వర్క్ ఆన్ చేస్తున్నాడంట, ఫ్యామిలీ పర్సన్ అండి. అండ్ హౌస్ ఓనర్స్ కూడా కనిపిస్తున్నారు నాకు. టేక్ యాజ్ రీసినట్టండి. ఓకేనా, అండ్ వాళ్ళు ఏంటి అంటే చూస్తున్నారంట మీ వర్క్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఆపాలి అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ ట్రై చేస్తున్నారండి చాలా. బట్ మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేరండి. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి అవకాశం కూడా లేదు. వాళ్ళు చేసిన గోతిలో వాళ్ళే పడతారు. ఇంజస్టిస్ చేయలేరండి వాళ్ళు. మీకు జరిగే జస్టిస్ని వాళ్ళు కట్ చేయలేరు. ఏ రకంగా కూడా వాళ్ళు కట్ చేయలేరు. ఓకేనా, మీకు ఎమోషనల్ ఆఫర్ వస్తుంది కదా ఒక పర్సన్, వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నారంట. మీ దగ్గరికి రానివ్వకుండా చేయడానికి ఒక సర్ప్రైజ్, న్యూ బిగినింగ్ ఉండకూడదు మీ లైఫ్లో అని చెప్పి. ఈ విషయంలో ఇంకా మున్గాడ్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. మీరు ఏదైతే ఏంజల్స్ని అడుగుతున్నారో, ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో ఆ ఆన్సర్స్ అనేవి మీకు త్వరలోనే వస్తాయి. దాని గురించి మీకు త్వరలోనే తెలుస్తుంది అని చెప్తున్నారండి. అండ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ అచీవింగ్ యువర్ గోల్. ఓకేనా, మీరు మీ గోల్ని అచీవ్ చేయడానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ సెల్ఫ్ హీల్ చేసుకున్నారు. సో ఈ టైంలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి చాలామంది ట్రై చేస్తారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు. ఏ డిస్టర్బెన్సెస్ మిమ్మల్ని ఆపలేవు. ఓకేనా,
ఈ వీడియోని సైన్గా తీసుకోండి. ఎన్ని వచ్చినా సరే మీ పని మీదే, ఓకేనా? మీరు మీ పనిని ఆపద్దు. దాన్ని ఆపడం కోసం విశ్వం అంతా ప్రయత్నించినా సరే మీ పక్షాన దేవుడు ఉన్నాడు. మీ వెనక మీ అపోజిషన్ వాళ్ళు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంతమంది కలిసి ఏం చేసినా సరే మీ లైఫ్లో జరగాల్సిన దాన్ని వాళ్ళు ఆపలేరు, జరిగేదాన్ని వాళ్ళు ఆపలేరు, వాళ్ళు మార్చలేరు. ఆ విధంగా మీ తలరాతని మార్చాలి అనుకుంటే వాళ్ళ తలరాతలు లేని కర్మను వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది, ఓకేనా? న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అండి. మీ లైఫ్లో ఒక కొత్త న్యూ లవ్ అండ్ ఆల్రెడీ పార్ట్నర్ ఉన్న వాళ్ళతో ఒక కొత్త ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది దొరుకుతుంది, ఓకేనా? ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. మీ ఎమోషన్స్తో గేమ్స్ ఆడుతున్నారంట వాళ్ళు. మైండ్ టెక్నిక్లు వాడుతున్నారంట. ఎలా చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చేస్తే ఎలా మాట్లాడతారు, సో ఏమంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఆ ద్వారా మనం ఎలా గొడవ పెట్టుకొని వాళ్ళకి రోడ్డు మీదకి లాగొచ్చు, ఈ విధంగా ఆలోచిస్తున్నారండి. చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ పనులు అనేవి జరుగువు, ఓకేనా? మీరు ఏదైనా సరే మీ కంట్రోల్లో లేనిది డివైన్కి అప్పచెప్పండి, ఓకేనా? మీ లైఫ్లో విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. విన్నింగ్ తర్వాత విన్నింగ్ ఉందండి. అది చూసి తట్టుకోలేక 0606 మీరు బాగుపడిపోతారని మీకు వచ్చే గుడ్ న్యూసెస్ని వాళ్ళు చూసి మీ మీద రీడింగ్స్ తీసుకొని మీ ఎనర్జీస్ ఫ్యూచర్ చెక్ చేసి వాళ్ళు ఏంటంటే ఇంకా కుళ్ళుకుంటున్నారు. దాన్ని ఆపలేక ఏం చేయాలో తెలియక ఆ విధంగా వాళ్ళ జెలస్ని అంతా చూపిస్తున్నారనమాట. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్. మీరు ఏది రిలీజ్ చేయాలో, ఏది గ్రాప్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ మీకు అనవసరమైన ఏది కూడా మిమ్మల్ని వెనక్కి లాగేది ఏది కూడా మీకు వద్దు. అది ఎలాంటి ఏ పర్సన్ అయినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళని అక్కడే వదిలేయండి, ఓకేనా? డివైన్కి అప్పచెప్పండి. దేవుడు వాళ్ళని నువ్వే చూసుకో, శివయ్య నువ్వే చూసుకో, అమ్మ నువ్వే చూసుకో అని చెప్పి మీకు ఏ దేవుడు అయితే ఆ దేవుడు, ఏ అమ్మవారు అయితే అమ్మవారు, లేదా మీకు నేచర్ అయితే నేచర్, డివైన్ ఏంజల్స్ అయితే ఏంజల్స్, మీకు ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకు వదిలేయండి, ఓకేనా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని మీరు ఒక పదాన్ని వాడి దేవుడికి వాళ్ళని శిక్షిస్తున్నందుకు గ్రాటిట్యూడ్ అని చెప్పేసి వదిలేయండి, ఓకేనా? వాళ్ళ కర్మ వాళ్ళకి ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. సరెండర్ టు ద డివైన్. సూపర్ కన్ఫర్మేషన్ అండి. డివైన్కి వదిలేయండి, ఓకేనా? డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. వాళ్ళు కావాలని మీ మీద బురద చల్లడానికి చూస్తున్నారంట. కావాలని బురదేసి వాళ్ళు ఏమీ అనలేదు, మీదే తప్పు అని ప్రపంచానికి ఏదో ఒక దానిని చూపించాలి అనుకుంటున్నారంట. మీరు ప్రజెంట్ సింహంలా ఉన్నారండి. సో మిమ్మల్ని ఎలా ఆపాలి, ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళు మీ మీద కావాలని బురదేసి వాళ్ళు చేసిన పనులు దాచేసి లోకానికి మిమ్మల్ని కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారంట. అది జరగదు, ఓకేనా? వాళ్ళది వృధా ప్రయాస, ఓకేనా? వర్క్ త్రో యువర్ ఫియర్స్. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకున్నంతగా ఎవ్వరూ కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి మీ ఎమోషన్స్తో గేమ్ ఆడే యోగ్యత లేదు. వాళ్ళకి మీ లైఫ్తో గేమ్ ఆడే అర్హత కూడా లేదు, అవకాశం కూడా మీరు ఇవ్వద్దు, ఓకేనా? వాళ్ళు అలా వచ్చి ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్నారు, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అర్థమైనప్పుడు పక్కకు వదిలేసి మీ పని మీరు కంటిన్యూ చేసుకోండి. బికాజ్ మీ పాత్ వేరు, మీ పర్పస్ వేరు. వాళ్ళ పాత్ వేరు, వాళ్ళ పర్పస్ వేరు. వాళ్ళు వచ్చారా, వాళ్ళ పని చేసుకున్నారా, వెళ్ళిపోయారా, వాళ్ళకే మంచిది. లేదు మిమ్మల్ని కావాలని మిమ్మల్ని వెనక లాగానే ఆలోచిస్తే మాత్రం డివైన్ వాళ్ళని ఊరికనే వదలదు, ఓకేనండి? సో మీ వర్క్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.